ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ఉన్న ఆ ధన్యత ఏంటి, ఆ ధన్యత అనేది ఇప్పుడు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు కంపెనీకి ఒక ఓనర్ ఉన్నాడండి. ఆ ఓనర్ పేరు జాన్ రాక్ ఫెల్లర్. అయితే ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన, చాలా గొప్ప సంఘటన అండి ఇది. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఆయనకి అంటే పెద్ద ఆ చమురు కంపెనీ, ఆయిల్ కంపెనీకి ఓనర్ అంటే మాటలు కాదు కదండి. అయితే ఆయనకి 35 years వచ్చేసరికి ప్రపంచ ధనికుల్లో ఆయన కూడా ఒకరు. అంత సంపాదించేశాడండి. 35 years. 35 years అంటే చాలా చిన్న వయసు కదా. అంత చిన్న వయసులోనే అంత సంపాదించేసి ప్రపంచ కోటీశ్వరుల్లోనే ఒకడిగా సంపాదించాడు. అయితే ఆయనకి 50 సంవత్సరాలు వచ్చేసరికి అతనికి ఒక వ్యాధి వచ్చిందండి, భయంకరమైన వ్యాధి. అప్పట్లో ఆ వ్యాధికి మందు కూడా లేదు, తక్కువ. అయితే ఆ వ్యాధి ఏంటంటే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అని చెప్పారు. ఏ సంవత్సరంలో? ఆయనకి 50వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి క్యాన్సర్ వచ్చింది. 35 yearsకే కోటీశ్వరుడు అయ్యాడు. ఎన్ని కలలు కనుంటాడు కదా. 35 ఏళ్లకి నేను ఇంత సంపాదించానంటే ఇంకా నా జీవితం ఇంకో 100 ఏళ్ళు నేను ఈజీగా చాలా హాయిగా హ్యాపీగా బ్రతకొచ్చు. ఏ అడ్డంకులు ఆటంకులు లేవు, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని ఊహించుకొని అనుకుని ఒక ప్లానింగ్స్ అనేవి వేసుకొని ఉంటాడు కదండి. అయితే 50 సంవత్సరాలు వచ్చేసరికి 35వ సంవత్సరంలోనే ఆయన కోటీశ్వరుడయ్యాడు. ఇంకా 15 సంవత్సరాల్లోనే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాడు? 6 వారాలు మాత్రమే మీరు బ్రతుకుతారు, అంతకు మించి మీరు బ్రతకరయ్యా అని చెప్పారు. ఇంకేం చేస్తారంటే ఆయన కన్న కలలన్నీ స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఎన్నో కలలుగానే ఉంటాడు కదా. 30 సంవత్సరాలంటే ఇంకా నేను 45, 55, 65 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఏ లోటు లేకుండా సంతోషంగా గడపొచ్చు అనుకొని ఉండొచ్చు. కానీ 50వ సంవత్సరం వచ్చేసరికి క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఇక ట్రీట్మెంట్ చేస్తాము సార్, మరి మీరు ఒక 1 month 2 monthsలో లేదా 1 yearలోనే క్యూర్ అయిపోయింది, మీరు హ్యాపీగా ఉండొచ్చు సార్ చెప్పొచ్చు. కానీ ఆ క్యాన్సర్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? 6 వారాల కంటే ఇక మీరు బ్రతకరు. మీరు ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా కూడా మీరు బ్రతకరు సార్ అని డాక్టర్ గారు చెప్పేశారు. ఇంకా ఎంత కృంగిపోయి ఉంటాడండి. అరే, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత చిన్న వయసులోనే అంత సంపాదించాను, నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే నాకేం లాభం? చాలా ఫ్యూచర్ ఉంది నాకు, ఇంకా చాలా వయసు ఉంది, కానీ 50 ఏళ్లకే నా లైఫ్ ముగించేస్తుంది, నేనేం చేయాలి అని చాలా ఆలోచించాడంట. అయితే ఆయన బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడండి. ఇక ఏం చేసినా ఏమీ ఉపయోగం లేదు కదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళా లేదు. ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తితో పాటు సంపాదన ఎక్కువయ్యేసరికి శత్రువులు కూడా ఎక్కువయ్యారంటండి. అంటే పోటీ ఉండిద్ది కదా, కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా. అరే, అంత చిన్న వయసులో అంత ఆస్తి ఎలా సంపాదిస్తున్నాడు? మేము బిజినెస్ చేస్తున్నాము, మాకెందుకు ప్రాఫిట్స్ రావట్లేదు? మాకు ఇంకా అతనికన్నా ఎక్కువ అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంది, అయినా సరే అతనెందుకు అంత డెవలప్ అయ్యాడు అని ఒక శత్రుత్వం, ఎనిమీస్ ఎక్కువ అవుతారు కదండి. ఆస్తి ఎక్కువైపోయింది, శత్రువులు కూడా ఎక్కువైపోయారు. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంది? అసలు పెద్ద ఆపదేంది? క్యాన్సర్, మరణమే కదా. మరణము ఇదిగో 6 వారాల్లో నా మరణం నాకు 6 వారాల్లోనే తెలిసిపోతే అది ఎంత నరకం అండి. ఇంత ఆస్తి ఉంచుకొని, పేరు ప్రఖ్యాతలు ఉంచుకొని, ఇంత పెద్ద కంపెనీ ఓనర్ అయ్యుండి, ప్రపంచ ధనికుల్లోనే ఒకడిగా ఉండి కేవలం 6 వారాల్లోనే మరణిస్తున్నారంటే అది ఎంత బాధో కదా. అయితే ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఇక చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక హోప్స్ అనేవి లేవు. ఇంకేముండిద్దండి, లైఫ్ లేదు. 6 వారాలు, మహా అయితే నెల 2 నెలలు, నెలన్నర, నెల 20 రోజులు వేసుకోండి, నెల 15 రోజులు. ఇక అంతకన్నా నేను బ్రతకను కాబట్టి
అని ఇక అట్లా దీనంగా దిగులుగా బైబిల్ తీసుకొని చదువుతా ఉన్నప్పుడు ఈ వాక్యం అనేది ఆయన్ని పట్టుకుందంటండి. వాక్యం కాదు, దేవుడే పట్టుకున్నాడు. అంటే బహుశా మేబీ అప్పటి వరకు దేవుడిని కూడా పక్కన పెట్టించవచ్చు. సంపాదనలో పడేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక 100 రూపాయలు మనం పెట్టుబడి పెట్టినప్పుడు 200 వచ్చాయనుకోండి, ఇంకో ఇంకో 150 పెడతాం, అప్పుడు ఇంకా 300 వస్తే ఇక మన దృష్టి అంతా సంపాదన మీద ఉండిద్ది. అత్యాశ పెరిగిపోయింది. కానీ ఇది నాకు ఇస్తుంది, నేను 100 రూపాయలు పెడితే 150 200 నాకు ఎలా వచ్చాయి? తండ్రి దేవుడే కదా నన్ను ఆశీర్వదించింది, డబల్ ఇచ్చాడు కదా అని అనుకోకుండా ఉండొచ్చు. అందుకనే కదా దేవుడు ఊరుకోడు కదా. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు పట్టుకొని ఈ వాక్యంతో మాట్లాడాడు. ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇవ్వడమే ధన్యత అని ఆ వాక్యం ఎప్పుడైతే చదివాడో ఇక అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆయన. అంటే నేను ఇప్పటి వరకు నేనేం చేశాను? పుచ్చుకోవడమే గాని ఒక్కళ్ళు కూడా నేను సహాయం చేయలేదు కదా. ఎవ్వరికి ఇంత ఒక ముద్ద అన్నమన్నా పెట్టున్నానా? లేదు కదా. సంపాదిస్తానే ఉన్నాను కానీ ఒక్కళ్ళకు కూడా ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేదు కదా అని అప్పుడు ఆయన ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆలోచించుకొని, అంటే నేను సంపాదించే కొద్దీ నాకు పేరాస అత్యాశ ఎక్కువైపోయింది కదా. ఆ అత్యాశలో పడిపోయి దేవుని కూడా మర్చిపోయాను. ఒకళ్ళకి హెల్ప్ చేయాలన్న ధ్యాస, అసలు ఆ తెలివి కూడా నాకు రాలేదు కదా అని ఆలోచించుకొని అప్పుడే ఆయన అనుకుంటున్నాడు, ప్రపంచంలో మిక్కిలి ఐశ్వర్యవంతుల్లో ఒకడిగా నేనున్నాను, కానీ అంతకన్నా మిక్కిలి దౌర్భాగ్యమైన మనుషుల్లో కూడా నేను ఒకడిని అయిపోయాను అని ఆయన అనుకుంటున్నాడంటండి. ఆయన మనసులో ఇట్లా అనుకుంటున్నాడు, మిక్కిలి ఐశ్వర్యవంతుల్లో ఒకడుగా ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు మిక్కిలి దౌర్భాగ్యమైన మనుషుల్లో నేను ఒకడిని అయిపోయాను. ఎంత సంపాదించినా అది దేవుడి నుంచి వచ్చింది. మనం సంపాదించిన తండ్రి మనకిచ్చాడు తెలివి, సంపాదిస్తున్నాము. అది పక్కనోళ్ళకి కాస్త సహాయం చేస్తే ఏదన్నా మన ధన్యత మనకు ఉండిద్ది. కానీ ఇక ఇస్తున్నాడు కదా అని మనమే అట్టు పెట్టుకుని ఉంటే దానివల్ల ఏం లాభం అండి? అప్పుడు ఇక ఆలోచించి దేవుని క్షమాపణ అడిగయ్యా, ఇప్పటి వరకు నేను చేశాను దౌర్భాగ్య పనే చేశానయ్యా, ఎప్పుడు సంపాదన పుచ్చుకోవడమే కానీ ఒకరికి ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడూ లేదయ్యా నా జీవితంలో. క్షమించయ్యా, మీరు నా మీద జాలిపడి నన్ను ఇంత ఐశ్వర్యవంతు, నాకు ఇంత జ్ఞానం ఇచ్చి, ఇన్ని ప్రాఫిట్స్ ఇచ్చి, ఇంత ధనికుల్లో ఒకటి చేశారు, కానీ నేను దౌర్భాగ్యమైన పని చేశానయ్యా, క్షమించండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని అడిగిన తర్వాత అప్పుడు ఇక ఆయనకున్న ఐశ్వర్యం ధనమంతా కూడా పేదలకు ఇవ్వడానికి స్టార్ట్ చేశాడంట. ఆయన న్యూయార్క్ దేశంలో ఉంటాడండి. ఇక న్యూయార్క్ పట్టణపు వీధుల్లో ఆయన డాలర్స్ ఉంటాయి కదా, అవి ఇక దానం చేస్తా ఉన్నాడు. హాస్పిటల్స్కి ఇచ్చాడు, ధర్మ సంస్థలకు ఇచ్చాడు. అట్లా విరాళాలు ఆయనకున్నంతలో ఆయనకంటూ చాలా తక్కువ వాటి పెట్టుకుని ఎక్కువ శాతం ఒక 90% వేసుకోండి ఇక ఇచ్చేసాడు. ఎప్పుడైతే అట్లా ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఆయన ఇవ్వడం స్టార్ట్ చేశాడో అప్పుడు చాలా అతనికి ఆశ్చర్యం వేసిందంట. అంటే ఇవ్వడంలో ఇంత సంతోషం ఉండిద్దా? ఒకరికి ఇవ్వడంలోనే ఇంత ఆనందం ఉండిద్దా? ఇంత హ్యాపీ ఉండిద్దా అని చాలా సంతోషం వచ్చిందంట. అప్పుడు దాకా ఆయన దుఃఖంలోనే ఉన్నాడండి. అంత సంపాదన ఉన్నా కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకంటే మేబీ భయపడొచ్చు, శత్రువులు ఎట్నుంచి వస్తారో తెలియదు. నాకు ఒకవేళ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఓకే, తర్వాత లాస్ వస్తాయి, అది ఎవరైనా రైట్స్ జరిగితే ఎలాగైనా సంపాదన అంతా జాగ్రత్త చేసుకోవాలి. ఇక అదే ఆలోచనలు ఉంటాయి కదండి. మేబీ అప్పుడు అంత టెన్షన్స్ మనశ్శాంతి లేకుండా అలా ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే పేదలకి అది ఇవ్వడం స్టార్ట్ చేశాడో అస్సలు ఇక అది ఆయన దగ్గరున్న ఆస్తి బయటకు పోయే కొద్దీ ఆయనకు సంతోషం ఎక్కువ వస్తుందంట, మనశ్శాంతి ఎక్కువ వస్తుందంట, హాయిగా అనిపిస్తుందంట. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక ఇవన్నీ చేస్తా ఒకసారి చూపించుకుందాము అని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే 6 వారాలు మాత్రమే మీరు బ్రతుకుతారు అని చెప్పిన ఆయన తర్వాత 92 సంవత్సరాల దాకా బ్రతికాడంటండి. అది కూడా మంచి ఆరోగ్యంతో.
అట్లా 50 సంవత్సరాలకి ఉన్నప్పుడు ఆయనకి ఈ విషయం చెప్పారు. మీరు ఇంకా 6 వారాలు మాత్రమే బ్రతుకుతారండి, ఇంకా బ్రతకరు సార్ అని చెప్పారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన పట్టుకొని మంచి కార్యాలు ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉన్నాడు, కానీ ఇచ్చే మనసైతే లేదు కదా. ఎప్పుడైతే తండ్రి వాక్యం ద్వారా ఆయన పట్టుకున్నాడో ఆ తర్వాత దేవుని మాటకి ఆయన లోబడి వాక్యం చదువుతామండి. మనం చదివి వదిలేస్తే ఉపయోగం లేదు కదా. ఆ వాక్యానుసారం నడిస్తేనే కదా మనకి లాభం. దేవుడు ఇలా చేయండి, ఇలా ఉండండి అని ప్రతి ఒక్కటి బైబిల్లో రాపించాడు. ఎందుకు? చదివి మనం ఆ ప్రకారం మనం నడుచుకోవాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం, రోజు చదువుతున్నాం, చక్కగా మొదటి నుంచి లాస్ట్ వరకు నీట్గా చదువుతాం, కానీ ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నామండి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఇప్పుడు వాక్యం ఉందంటే అది చదివి వదిలేయడానికి కాదండి, వాక్యానుసారం నడుచుకోవడానికి మనకిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈయన జాన్ రాక్ ఫెల్లర్ గారు ఏం చేశారు? వాక్యం చదివి ఒకటే వాక్యం, ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఒకటే మాట చదివాడు. దాని ప్రకారం ఆ మాట ప్రకారమే ఆయన ఎంత గొప్ప ధన్యత ఆయన తెచ్చుకున్నాడు కదా. 50 సంవత్సరాలు అప్పుడు ఆయనకి 6 వారాలు మాత్రమే మీరు బ్రతుకుతారని చెప్పారు. కానీ ఆ మాట వలన ఆయన మా వాక్యం ప్రకారం ఆయన నడుచుకున్నాడు కాబట్టి దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని మాటకు లోబడి ఆ మాట ప్రకారం నడిచాడు కాబట్టి మరలా ఆయనకి ఆయుష్ ఇచ్చాడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు కదండి. మళ్ళీ 92 సంవత్సరాలు అంటే ఇంకా 42 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు. 6 వారాలు ఎక్కడ, 42 సంవత్సరాలు ఎక్కడండి? ఒక్కసారి మీరు ఆలోచించుకోనండి. ఈ మాటలు నా మాటలు కాదండి, నా సొంత మాటలు కానే కాదు. నేనైతే చెప్పే అర్హత అయితే నాకు లేదు, కానీ దేవుని కృపే కానీ నా సొంత జ్ఞానము, నా సొంత మాటలు కానే కాదండి. ఒక్కసారి మీరు ఒకవేళ ఈ స్థితిలో ఎవరైనా ఉండుంటే, ఈ మాటలు వింటుంటే, ఒకసారి మీ జీవితంలో యేసు ప్రభు వారు యెహోవా దేవుడు ఎన్నో మీకు మేలులు చేసి ఉండవచ్చు, ఎన్నో అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగి ఉండొచ్చు, జరుగుతున్నాయి అనుకుంటా. అయితే ఆయన మనకి ఇచ్చిన ఆ ఆశీర్వాదంలో ఇతరులకి మీరు సహాయం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. పరలోకము ఇచ్చినటువంటి స్థలమైనది. పరలోకం అనేది మనకి ఇచ్చే స్థలం లాగుండింది. అయితే విధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడనే గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వాస్తవంగా చెప్పాలంటే దేవుడికి ఇవ్వడమేమో పరలోకంగా ఉంది. అయితే స్వార్థంగా దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం అట్టి పెట్టుకుంటాం కదా, దాచిపెట్టుకుంటాం, అది నరకంగానే అర్థం వచ్చిందండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదనుకోండి, ఏమీ లేదని ఎందుకు అనుకుంటాం? డబ్బు లేకపోవచ్చు, కానీ మన శరీరం ఉంది, మన సమయం ఉంది, మనకి వరాలు ఉన్నాయి, ఎంతో కొద్దో గొప్ప కలిగిన ధనం ఉందనుకోండి, అది కూడా మనం ఒకరికి ఇచ్చే స్థితిలో ఉంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, దాంతో ఎలా ఇవ్వాలి సిస్టర్ అంటారేమో. అంటే ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉంటారు, వాళ్ళ పనులు మనం చేసి పెట్టామనుకోండి, అది మన శరీరంతోనేగా చేసేది. అప్పుడు అది వాళ్ళకి ఇచ్చిన స్థితే కానీ మనం వాళ్ళ దగ్గర తీసుకున్నది కాదు కదా. అట్లా మన శరీరంతో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారండి, పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, మన కళ్ళ ముందే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చూస్తా కూడా వాళ్ళోడు చూసుకుంటారులే, చిన్నగా లేచి ఆమె చేసుకునిద్దిలే అని అనుకోకుండా, అరే మామగారు నేను చేస్తానమ్మా, మీరు కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి, నేను చేసి పెడతానుగా, ఏం కావాలి చెప్పండి, నేను తెస్తాను, వాటర్ ఏమైనా కావాలా అని చెప్పి అట్లా అడిగి మరి మనం వాళ్ళకి సహాయం చేస్తే అది వాళ్ళకి ఇచ్చినట్టే గానీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టు కాదు కదా. అలాగే మన సమయం, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా ఉంటారు, స్నేహితులు దూరం అయిపోయారనో కాస్త డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎవరన్నా అట్లా ఒంటరిగా కూర్చొని కనిపిస్తే నాకైతే మనసుకి ఏదోలా అనిపించిందండి. ఏందా ఒంటరిగా కూర్చున్నారు, ఏమైందా పాపం, ఏమైనా ప్రాబ్లం ఏమో, వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడగాలనిపించింది.
దేవుడి కృప వల్ల అడిగే అవకాశం ఉంటేనేమో అడిగేస్తాను. ఇక వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అన్యులైనా ఎవరైనా సరే, ఏంటి ఏంటి సిస్టర్, ఏంటి మేడం, ఏంది ఇలా కూర్చున్నారు, ఒక్కళ్ళే కూర్చున్నారు, ఎవరన్నా వచ్చారా మీతో పాటు అంటే మొహం చాలా సాడ్గా ఉండింది. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు, పర్వాలేదు చెప్పండి. నేనే కదిలిచ్చి అడుగుతాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి చెప్పడానికి కాస్త మనసొప్పదు కదా, కానీ లోపల దుఃఖం ఉండొచ్చు. అప్పుడు మనం కదిలిచ్చి మాట్లాడినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అట్లా కొంత సమయం వాళ్ళ కోసం కేటాయించినా అది మనకు ఇచ్చిన స్థితిలోనే మనం ఉంటాం. అలాగే మనకున్న ఆస్తులు అంటే మనకున్న ఎంతో కొంత మనం సంపాదించే తెలివి తండ్రి మనకిచ్చాడు, సంపాదిస్తున్నాము. అందులో కొంత పేదలకు కానీ మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పలానా చోట పలానా ఏరియాలోనే ఉంటారు, అక్కడికే వెళ్ళి ఇవ్వాలి అని అంటారు కొంతమంది. మనం అక్కడికి వెళ్ళలేని స్థితి, ఇవ్వాలనే మనసుంది, అప్పుడు మనం ఉన్న ఏరియాలోనే చూసుకోండి. మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం, కానీ తక్కువ పొజిషన్లో ఉండి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయొచ్చు కదా. మా నాన్న అయితే అలానే చేస్తాడండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటాడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చాలా దూరం నడుస్తాడు. ఎక్కువ సైకిల్ కూడా రాదు మా నాన్నకి, బైక్ లేదు, స్కూటీ లేదు, ఏం లేదు, నడకే ఎంత దూరమైనా నడుస్తారండి. మేము చిన్నపిల్లలు అప్పుడు, ఇప్పుడు నడవలేండి. అయితే ఎంత దూరమైనా నడుస్తా వెళ్ళేటప్పుడు ఆ దారిలో చాలా మంది పలకరిస్తూ ఉంటారు, అయ్యా ఇష్టరత్నం డ్యూటీకి అయ్యా అంటే అవునమ్మా అని చెప్పినని అట్లా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు టీ తాగుదామని టీ కొట్టు దగ్గర కూర్చుంటే ఆ టీ కొట్టు ముసలమ్మ ఏదో ఒకటి చెప్తా ఉండదు, అయ్యా ఎట్టుందమ్మా అంటే, ఎట్టుందయ్యా పరిస్థితి, ఎట్టుందయ్యా కొడుకు మాటినట్లేదయ్యా, అన్నేమో పనేం చేయట్లేదయ్యా, నేను ఒక్కదాన్నే కష్టపడాల్సి వస్తుంది, నా సంపాదన ఇదిగో ఇంతే ఉందయ్యా అని అట్లా చెప్తా ఉంటారు కదా. మనస్ఫూర్తిగా మనం అడిగితే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగానే చెప్తారు, వాళ్ళ మనసు విప్పి చెప్తారు. మనం పైపైన మాట్లాడితే వాళ్ళు పైపైన మాట్లాడతారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే, జీతం వచ్చింది కదా, మంత్ స్టార్టింగ్ జీతం వచ్చింది కదా, 1వ తారీఖు జీతం రాగానే దేవుడికి ఇవ్వాలని కొంత దశమ భాగం కానీ ఇక ఎంతైనా కానివ్వండి, వచ్చిన జీతంలో ఒక 100, 200, 500, 1000 రూపాయలు సంపాదన వచ్చిన దాన్ని బట్టి, దేవుడి కృపను బట్టి అది తీసి పక్కన పెడతాడు. చర్చిలోనే ఇవ్వాలని కాదు, పలానా ఆముంది పాపం చాలా ఇబ్బందిలో ఉంది, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆమె ఒక్కతే కష్టపడుతుంది అని ఆ జీతం రావడం ఆలస్యం, ముందు ఇంటికి రాడండి. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫస్ట్ ఆమె దగ్గరకు తీసుకెళ్ళి కూర్చొని, అమ్మా ఇదిగో ఇది ఉంచుకోమ్మా, నేను ఏదో నా వంతు సహాయం, అంతా నీ కష్టమంతా తీర్చలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నాకు కలిగినంతలో నీకు ఇస్తున్నాను, తీసుకోమంటే, అయ్యో వద్దయ్యా మొన్న ఏదో మాటల్లో పడి చెప్పాను కానీ నువ్వు ఇవ్వాలని కాదయ్యా అని వాళ్ళు ఖచ్చితంగా అంటారండి. అమ్మ అట్లా కాదమ్మా, నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, వద్దమ్మా తీసుకోమ్మా అని ఇచ్చేసిన తర్వాత ఇంటికి వస్తాడు మిగతా డబ్బులు తీసుకొని. అది తండ్రి అట్లా అలవాటు చేశారండి. అది ఎప్పుడు దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకున్నప్పుడే తండ్రికి ఇష్టమై ఉంటాం. అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, పలానా ఆమె ఇంట్లో చెప్తాడు, అమ్మా పాపం అక్కడ ఆ వదిన ఉండింది, చాలా ఇబ్బందిగా ఉందమ్మా, పనికి కూడా వెళ్ళట్లేదంట, ఆరోగ్యం బాగాలేదు, పట్టించుకునేవాడు లేరంట అంటే, మాకు వచ్చేది సంపాదన తక్కువేనండి, చాలా తక్కువ మేము చిన్నపిల్లలప్పుడు, కానీ ఆ వచ్చిన దాంట్లో కూడా వాళ్ళకి ఇవ్వాలనే తలంపు పుట్టించాడు తండ్రి. అది కదా గొప్పతనం, తండ్రి గొప్పతనం, ఇచ్చే మనసు ఇచ్చాడు కదా. ఇక అప్పుడే నాకు చెప్పాడంటే ఇక నేను అసలు, నాన్న ఇప్పుడే వెళ్దాం పద నాన్న, వెళ్ళి ఇచ్చేసి వద్దాం, తర్వాతే మనం వండుకుందాంలే పద అనే మనసు నాకు ఇచ్చాడు. అది మా గొప్పతనం కాదండి, అది దేవుడి కృప. ఎవరి మీద నా మనసు ఆనుకునిద్దో అని బైబిల్లో ఉండిద్ది కదా. అట్లా ఏ అర్ధరాత్రి అయినా సరే ఫస్ట్ వెళ్ళి అక్కడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్తారు, అయ్యా నీ చేతితో డబ్బులు ఇచ్చావయ్యా, అసలు వ్యాపారం భలే సాగుతుందయ్యా, నిజంగా అయ్యా నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావు, ప్రేమతో ఇచ్చావయ్యా, అసలు భలే వస్తున్నారయ్యా. టీ కొట్టైనా సరే వాళ్ళకి అంత సంతోషం అసలు. అలా మన ఇచ్చే స్థితిలో దేవుడు మనం ఉంచినప్పుడు ఇవ్వాలండి. అది తక్కువ అమౌంట్ అయినా, చిన్న 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 10,000 అయినా, 1,00,000 అయినా సరే, అది కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలండి. ఇప్పుడు కొంతమంది ఆదాయం పక్కన బాగానే ఉండిద్ది,
నిజంగా ఎవరు అర్హత కలిగిన వాళ్ళు తెలుసుకొని ఇస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఎవరైనా బంధువులు ఎవరొకరు ఫ్రెండ్స్ కానీ అరే మరి ఆ ఇంట్లో ఇట్లా ఉందయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అని అడిగినప్పుడు ఇవ్వండి, పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇచ్చే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి. అట్లా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఎవరికీ సహాయం చేయకుండా ఒకవేళ మీకు మాత్రమే ఆ డబ్బులు వాడుకుంటున్నారేమో, అందుకనే దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడేమో. ఒక్కసారి వినండమ్మా, మీకు చెప్పే అర్హత నాకైతే లేదమ్మా. తండ్రి కృపను బట్టే చెప్తున్నాం. మనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ఇచ్చుట ధన్యము. అసలు ఎంత గొప్ప ధన్యత, అది దేవుడి నుంచి వచ్చిందే కానీ మనుషుల నుంచి వచ్చింది కాదండి. ఆ ధనవంతుడు ఆయన జాన్ రాక్ఫెల్లర్ గారు ఎంతో అసహనంలో, అసలు సంతోషం లేకుండా, ఏదో కోల్పోయినట్టు, ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు. ఎంత సంపాదించి ఏం ఉపయోగం అండి మనశ్శాంతి లేకపోతే? అదే అంతే అంటారు కదా బయట, ఎంత సంపాదించి ఏం ఉపయోగం, మనశ్శాంతి లేదు అసలు అంటారు కదా. కానీ ఒకే ఒక బైబుల్ వాక్యం, ఒకటే ఒక్క వాక్యంతో ఎంత సంతోషాన్ని పొందాడు. అలా మీకు మీ జీవితంలో అది మనం ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ పనులకు వెళ్ళే వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళ ఎందుకంటే చూస్తేనే అర్థమైద్ది కదా, వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం చూస్తేనే అర్థమైద్ది. అట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఛార్జెస్ మీరు పెట్టుకోండి, పర్వాలేదు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అడుగుతాము వాళ్ళకి, మరి వాళ్ళకు కూడా పెట్రోల్ పైసలు కావాలి కదా, మీరు ఎంతో కొంత ఇవ్వండి. ఇదిగోండి బ్రదర్, ఇక్కడ దాకా డ్రాప్ చేశారు కదా, చాలా థ్యాంక్స్ బ్రదర్, ఇదిగో పెట్రోల్ ఇక్కడ కొట్టించుకోండి పర్వాలేదు అంటే, పర్వాలేదు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అన్నా సరే, వద్దు బ్రదర్, ఇంత దూరం ఇప్పుడు నేను ఆటో ఎక్కి రావాలన్నా కూడా అది ఛార్జీ ఇస్తేనే కదా ఎక్కించుకుంటారు, పర్వాలేదు చాలా థ్యాంక్స్ అని చెప్పి చేతిలో పెట్టేసేయండి. ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవద్దండి ఎప్పుడు కూడా. కావాలంటే మన డబ్బుల్లో, మన సొంత డబ్బుల్లో ఇవ్వాలి, కానీ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి మాత్రం మనకొద్దు. అది దేవుడు కోరుకోవట్లేదు. అయ్యో నాకే లేదు సిస్టర్, నాకే లేదు సంపాదన, అంతంత మాత్రం నేనెలా ఇవ్వగలను? ఇప్పుడు అంత కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అందులో నుంచి తీసివ్వడం గొప్ప, నీకొచ్చే సంపాదన చాలా తక్కువ, అందులో నుంచి తీసివ్వడం గొప్ప? ఏది గొప్ప? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ధన్యత? అంత కోట్ల ఆస్తులు ఇచ్చింది ధన్యత? మనకు ఉండి తినక లేని పరిస్థితుల్లో ఉన్న దాంట్లోనే ఒక పక్కనోడికి సహాయం చేసింది గొప్ప. ఇప్పుడు పేద విధవరాలు యేసుప్రభు వారు చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత అందరు కానుకలు వేస్తూ ఉంటారు కదా, కానుక డబ్బాలు, కానుక పెట్టెలో కానుక వేసేటప్పుడు ఎవరి కానుక ధన్యతగా దేవుడు చూశాడు, చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. పరిసయ్యులు శాస్త్రులు వేసే పెద్ద చాలా ఎక్కువ వేసుంటారు, మేబీ వెండి నాణాలు తెచ్చి గల్మంటే వేసుంటారు. కానీ పేద విధవరాలు ఉంది, ఆమె ఒకటే ఒక వెండి నాణం, ఆమెకున్నదే తీసేసింది. కానీ ఎంత గొప్పగా చెప్పాడండి తండ్రి. మనం సంపాదించే సంపాదన తక్కువైనా సరే అందులో నుంచి కూడా ఇస్తేనే దేవుడికి చాలా ఇష్టంగా ఉంటామండి. ఇంకా మీకు దేవుడికిచ్చి పేదవాళ్ళకిచ్చి నష్టపోయిన వాళ్ళు, తండ్రికిచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు ఎక్కడా లేరండి. ఇదిగోండి సిస్టర్, నాకు ఈ సంపాదన వచ్చింది, ప్రతి నెల నేను ఇస్తానే ఉంటాను, ప్రతి నెల సహాయం చేస్తానే ఉంటారు, అయినా మరి రూపాయి మిగలటం లేదు సిస్టర్ అంటారా? అది కరెక్ట్ కాదండి. దేవుడికిచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మేమిచ్చాము, మాకు ఆ మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలిగాము. మాకున్నంతలో నాన్నకి 1000 రూపాయల జీతం అప్పుడు అందులో ఇచ్చేవాళ్ళం, 2000 జీతం చేశారు అందులో ఇచ్చాము, 5000 జీతం చేశారు అందులో ఇచ్చాము, ఇప్పుడు 10,000 పెన్షన్ వచ్చింది అందులో కూడా ఇస్తున్నాము. అది తండ్రి అంటే మన ఆసక్తిని బట్టి తండ్రి అది అభివృద్ధి, క్రమక్రమంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు కదా, ఆశీర్వదిస్తానని క్రమక్రమంగా, ఒకేసారి కాదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఎవరికి హెల్ప్ చేయకుండా ఉంటే ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా అది చెయ్యండి. చేస్తే అది మనకి ఆశీర్వాదమే కానీ మనకు నష్టం కానే కాదు. మనం చేసే ప్రతిదీ కూడా, ప్రతి కార్యం కూడా, ప్రతి క్రియ కూడా తండ్రి చూస్తూ ఉంటాడండి. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. అరే ఇంత చిన్న
చాలా తక్కువ జీతం అయినా సరే అందులో కూడా ఇస్తుందంటే ఎంత గొప్ప మనసు నా బిడ్డది. అది తండ్రే ఇస్తాడు అని నేనే ఇచ్చాను కదా అనుకోడు. ఎంత గొప్ప మనసు అని ఆయనే ముద్దాడుతాడండి. ఇప్పుడు ఇంత జీతంలో కదా ఇంకా డబల్ చేస్తాడు. అసలు నిజంగా దేవుని మహాకృప ఎంత గొప్పగా ఉండిద్దంటే, నేను 100 రూపాయలు సంపాదించేటప్పుడు అందులో ఇచ్చేదాన్ని. అది నా మనసు కాదండి, దేవుడి కృప. తర్వాత 1000 రూపాయలు సంపాదించినప్పుడు ఇచ్చాను, 10,000 అప్పుడు ఇచ్చాను. తర్వాత ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 12,000 జీతం, 10,000 జీతం. ఆ 10,000 జీతంలో ఇచ్చాను. తర్వాత మళ్ళీ 12,000, 2 నెలలకి 12,000 చేశారు. అంటే వాళ్ళ అవసరం అట్లా ఉంది. నా పని కూడా దేవుడి కృపను బట్టి పని కూడా అలానే చేస్తాం కదా. అప్పుడు 12,000 చేశారు సారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ 2,000 పెంచారు, 14,000 చేశారు. అసలు ఎక్కడన్నా చేస్తారండి ఇట్లా? అది వచ్చిన ప్రతి చిన్న అమౌంట్లో 100 రూపాయలు వచ్చినా దశమ భాగం ఇస్తాను, 1000 రూపాయలు ఇచ్చినా ఇస్తాను, 300 ఇచ్చినా ఇస్తాను. ఎంతైనా కానీ 20,000, 10,000, 25,000 సంపాదించినా దశమ భాగం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను మీకు అది బలవంతంగా చెప్పడం కాదండి, అది మీ ఇష్టం. దేవుని కృపను బట్టి మీ మనసులో ఎంత అనుకుంటే అంత ఇవ్వండి. కానీ దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉండరు. దేవుడు అలా చెయ్యనండి. అలా 10,000 అప్పుడు నేను ఇచ్చినప్పుడు నాకు 12,000 చేశాడు. 12,000లో నేను నమ్మకంగా ఇచ్చినప్పుడు 14,000 చేశాడు. ఆ తర్వాత ఆఫీస్ లేదు, ఇంట్లో కూర్చొని సంపాదించడానికి అప్పుడు నెలకి ఆఫీస్కి వెళ్తే 14,000 సంపాదించాను, ఇంట్లో కూర్చొని నెలకు 25,000 సంపాదించాను. అసలు ఎక్కడైనా పొందుతుందండి దానికి దీనికి? అంటే దేవుడికి ఇవ్వడం అంటే ఒక చర్చిలోనే ఇవ్వాలని కాదండి, రూల్ ఏం లేదు చర్చిలోనే ఇవ్వాలని. లేని వాళ్ళకి, పేదలకి, మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారు, మనకన్నా జీతం తక్కువలో ఉన్నారు, వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, జీతం మనకి పర్వాలేదు, వాళ్ళకి లేదు. అరే ఇక పర్వాలేదురా, ఈ వెయ్యి కూడా తీసుకో, ఆ జీతం ఏం సరిపోయింది, తీసుకో వాడుకో పర్వాలేదు అని ఇవ్వండి. ఇక అంతకన్నా సాయం ఇంకా మనం ఎలా ప్రత్యేకంగా ఫలానా చోటకే తీసుకెళ్ళి చేయాలనుకుంటే మీకు ఓపిక ఉంటే వెళ్ళొచ్చు, దూరం వెళ్ళొచ్చు, నేను వెళ్ళగలను సిస్టర్ అంటే వెళ్ళంటే ఇంకా మంచిది. వెళ్ళి నిజంగా పాపం చాలామంది భోజనానికి లేక ముసలి వాళ్ళు రోడ్ల మీద చాలామంది ఉంటారు కదా. అట్లా నేను మ్యారేజ్ కాకముందు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే కొంతమంది ఒక పాపం కళ్ళు కనపడకుండా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి టిఫిన్ తీసుకొని నేను ఒక టిఫిన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాటర్ బట్టి టైం అయిపోతా ఉంటుంది పక్క. అయినా సరే పర్వాలేదు, అరిస్తే అరవనివ్వండి, ఒక మంచి పని చేయడానికి తండ్రి నాకు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళకి టిఫిన్ పెట్టి మళ్ళీ అది ఓపెన్ చేసి అమ్మ ఇదిగో తిను అని చెప్పని ఆమె చెయ్యి అందులో పెట్టి ఇక వాటర్ ఎక్కడో నేను చెప్పి అప్పుడు ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళేదాన్ని, అంటే టీచర్గా వెళ్ళేటప్పుడు. అసలు ఎంత గొప్ప ధన్యత అండి. అవన్నీ ప్రతి దానికి దేవుడు లెక్క రాస్తాడండి. మనం చేసే చిన్న సహాయాన్ని కూడా లెక్క రాసుకుంటాడు, దానికి తగ్గ ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు నాకు. అలా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే పక్కన వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలి అనే మనకు ఆశ ఉంటే చాలు, ఎవరికి చేయాలనేది దేవుడే చూపిస్తాడు. అయ్యా నాకు చేయాలనే ఆశ మీరే ఇచ్చారు, కానీ ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియట్లేదు, అది కూడా మీరే చూపించండి. అది కూడా మీ కృపేనయ్యా. నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో చూస్తే నాకెవ్వరూ తగలరు, నాకు అందరూ బాగానే ఉన్నారు అనిపిస్తున్నారు, కానీ నిజంగా ఎవరు లేని స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. ఇవ్వాలనే ఆశ మీరు నాకు ఇచ్చారు. అయినా ఆ జీతం కూడా మీరిచ్చిందేనయ్యా, నా తెలివి నా సొంత జ్ఞానంతో సంపాదించింది కాదయ్యా, మీరిచ్చిన దాంట్లోనే ఏదో నా వద్దుగా నా ద్వారా మీరు వాళ్ళకి సహాయం చేయాలనే మనసు నాకు ఇచ్చారు, అది చాలయ్యా. కానీ ఎవరికి చేయాలో ఎక్కడ చేయాలో మీరే నాకు చెప్పండి అయ్యా అని ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి, ఎందుకంటే మనం మంచి పనికి పూనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాంటి దేవుని కృప మీకు ఎప్పుడు కూడా మంచి చేయడానికి దేవుని కృప ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వెరలేని స్తుతి స్తోత్రం ప్రభా. వాక్యం ద్వారా నా తండ్రి
మాట్లాడడానికి ప్రభా మేమెంత, మా బ్రతికెంత నా తండ్రి. ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ఇచ్చుట ధన్యత అన్నారు నా తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియదు ప్రభా. ఎప్పుడూ కూడా మా చేత్తో ప్రభా పక్కన వాళ్ళకి సహాయం చేయలేదేమో తండ్రి. అందుకేనేమో నా తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇక నుండి అయినా తండ్రి మాకు జీతంలో తండ్రి ఎంతో కొంత సహాయం వేరే వాళ్ళకి, ఇతరులకి చేసే మనసు నాకు ఇవ్వండి. ఆ మనసు స్థిరపరచండి తండ్రి. ప్రభా ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఉంటారో ఏమో మాకు తెలియదు. కానీ మీరు మా ముందుంటే అమ్మా ఇదిగో పలానా వాళ్ళకి ఇవ్వండి, పలానా వాళ్ళకి ఇవ్వండి అని మీరు చెప్తేనే మేము చేయగలం తండ్రి. ఆ మనసు, ఆ జీతం ఇచ్చింది మీరే. ఒకరికి సహాయం చేసే మనసు ఇచ్చేది కూడా మీరే తండ్రి. మా సొంత జ్ఞానం, మా సొంత తెలివి కాదయ్యా. ఇప్పటి వరకు మా స్వార్థం కోసం అత్యాశకు పోయి సంపాదిస్తూనే ఉన్నాం. కానీ ఒకళ్ళకి ఎప్పుడూ ఒక్కళ్ళు పట్టడి అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామయ్యా. ఎంత దౌర్భాగ్యం అయిపోయేమో. కానీ ప్రభా అందుకేనేమో మా మీద మీరు దృష్టి పెట్టి అమ్మా అది కరెక్ట్ కాదు తల్లి, ఇలా చెయ్యని మీరు మాతో మాట్లాడారు ఈ వాక్యం ద్వారా. ఇక నుండి ప్రభా మీరే మా ముందుండి మేము ఏ దారిలో నడవాలో, ఎవరికి సహాయం చేయాలి, ఎంత సహాయం చేయాలో మీరే మాకు చూపించండి తండ్రి. మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.